హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3వ తేదీ నుంచి FA4 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని యాజమాన్య పాఠశాలలకు మార్చి 3 నుంచి 6వ తేదీ వరకు ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 అనగా FA4 పరీక్షలు నిర్వహించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు మరి షెడ్యూల్ ను విడుదల చేశారు. గురువారం జిల్లా విద్యాశాఖకు చేరింది. 1 నుంచి 5వ తరగతి వరకు 3న ఉదయం OSSC, 4న ఉదయం మధ్యాహ్నం తెలుగు, మ్యాథ్స్, 5న ఇంగ్లీష్, సైన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. 6 నుంచి 9వ తరగతి వరకు 3న ఉదయం మధ్యాహ్నం OSSC 1, OSSC 2, 4న తెలుగు, మ్యాథ్స్, 5న హిందీ, జనరల్ సైన్స్, 6న ఇంగ్లీష్, సోషల్ స్టడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఇక ఏప్రిల్ 5న సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష, ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ను ఏప్రిల్ 5న నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ NTA వెల్లడించింది. 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఏప్రిల్ 5న పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఇక మార్చి 17 నుంచి సార్వత్రిక విద్యాపీఠం 10 పరీక్షలు. సార్వత్రిక విద్యాపీఠం 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి 28 వరకు జరగనున్నాయి. రెగ్యులర్ విద్యార్థులతో పాటే సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిని పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఒకే చోట రెగ్యులర్, సార్వత్రిక విద్యాపీఠం విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు కేటాయించిన గదులు విడివిడిగా ఏర్పాటు చేస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి 12:30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. కాబట్టి మార్చి 17వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం 10 పరీక్షలు అనేవి జరగబోతున్నాయి. ఇక 10వ తేదీ నుంచి 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు. 10వ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలను ఈ నెల 10 నుంచి నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. పరీక్షలను ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. 10న ఫస్ట్ లాంగ్వేజ్, 11న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 కాంపోజిట్ కోర్స్, 12న ఇంగ్లీష్, 13న ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 కాంపోజిట్ కోర్స్, 15న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 గణితం, 17న PS, 18న బయాలజికల్ సైన్స్, 19న OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2 వొకేషనల్ థియరీ, 20న సోషల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక SCRTలో డిప్యుటేషన్ పై టీచర్లు. SCRTలో స్టేట్ అసెస్మెంట్ సెల్ SAC విభాగంలోకి డిప్యుటేషన్ పై ఆయా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో పనిచేస్తున్న అర్హత కలిగిన HMలు, ఉపాధ్యాయులను నియమించాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలల పరిధిలో పనిచేస్తున్న వారినే తీసుకోవాలని సూచించారు. వీరి చేత SACలో ఉన్న 13 ఖాళీలను భర్తీ చేయాలని అన్నారు. ఈ మేరకు RJDలు, DOలకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇదిలా ఉండగా మున్సిపల్ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు అవకాశం కల్పించకపోవడంతో మున్సిపల్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. JEE మెయిన్ ప్రిలిమినరీకి విడుదల. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో BE, BTech కోర్సుల్లో ప్రవేశాలకు గాను నిర్వహించిన JEE తొలి విడత పరీక్ష మెయిన్స్ ప్రిలిమినరీకి మంగళవారం విడుదలైంది. జనవరి 22 నుంచి 29 వరకు నిర్వహించిన పేపర్ 1 ప్రాథమిక కీ, ఆన్సర్ కీలు, రెస్పాన్స్ షీట్లను విడుదల చేశారు. ఈ కీపై ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 4 నుంచి 6వ తేదీ రాత్రి 11:50 గంటల వరకు తెలపవచ్చని అభ్యర్థులకు సూచించింది. JEE మెయిన్ పేపర్ 1 కీ కోసం అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి ప్రిలిమినరీకి రెస్పాన్స్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు 200 చొప్పున నాన్ రిఫండబుల్ చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత తుది కీ ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ నెల 12 నాటికి JEE మెయిన్స్ ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ కోసం తప్పని నిరీక్షణ. ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణకు కన్వీనర్ల నియామకంలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది. తెలంగాణలో కన్వీనర్ల నియామకంతో పాటు పరీక్షల షెడ్యూల్, దరఖాస్తుల స్వీకరణ తేదీలు ప్రకటించిన ఏపీలో మాత్రం ఇంతవరకు కన్వీనర్ల నియామకమే పూర్తి కాలేదు. ప్రవేశ పరీక్షల నిర్వహణకు సాఫ్ట్వేర్ కంపెనీని ఎంపిక చేసేందుకు స్వల్పకాలిక టెండర్లు పిలిచారు. ఈ ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదు. పరీక్షల నిర్వహణకు సంబంధించి ముందుగా కన్వీనర్లను నియమిస్తే వారు ప్రశ్నాపత్రాల రూపకల్పన ప్రక్రియను పూర్తి చేసుకుంటారు. దీనికి కొంత సమయం పడుతుంది. కన్వీనర్ల నియామకంలో జాప్యం జరిగితే ప్రశ్నాపత్రాల సెట్టింగ్ కు సమయం సరిపోదని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కన్వీనర్లు ప్రవేశ పరీక్షల తేదీలతో సహా అన్ని ఒకేసారి ప్రకటించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.
పరీక్షల నిర్వహణకు సాఫ్ట్వేర్ సంస్థ ఎంపిక పూర్తి కానందున మొత్తం ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశాలకు తెలంగాణ, ఏపీలోనూ ప్రవేశ పరీక్షలు రాస్తారు. ఇప్పటికే తెలంగాణ షెడ్యూల్ వచ్చినందున ఏపీలో ఎప్పటిస్తారో అని విద్యార్థులంతా అలాగే వారి తల్లిదండ్రులంతా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అటువంటి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను త్వరగా విడుదల చేయాలి. అలాగే కన్వీనర్లను కూడా నియమించాల్సిన అవసరం ఉంది. ఇక దివ్యాంగులందరికీ స్క్రైబ్ అనుమతి, పరీక్షల వేళ సహాయకుడి సౌలభ్యం, సుప్రీంకోర్టు కీలక తీర్పు. పరీక్షలు రాసేందుకు ఇకపై దివ్యాంగులు అందరూ స్క్రైబ్లను, సహాయకులను తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు కీలక తీర్పు వెలువరించింది. బెంచ్ మార్క్ వైకల్యం, ప్రభుత్వ అధికారులు జారీ చేసిన సర్టిఫికెట్ ప్రకారం 40% నిర్దిష్ట వైకల్యం ఉన్న వ్యక్తి ప్రమాణాలను పాటించకుండానే స్క్రైబ్ సహాయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. బెంచ్ మార్క్ వైకల్యాలున్న వ్యక్తులకు పీడబ్ల్యూబీడీ ఉండే అన్ని ప్రయోజనాలను అందరికీ అమలు చేయాలని స్పష్టం చేసింది. గుల్షన్ కుమార్ అనే అభ్యర్థి తమకు స్క్రైబ్ కాంపెన్సేటరీ టైంతో పాటు అన్ని సౌకర్యాలని కల్పించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ బిల్లును జస్టిస్ జేబీ పార్తివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం విచారించింది. అనంతరం కేంద్రానికి మార్గదర్శకాలు జారీ చేసింది. తాము ఇచ్చిన మార్గదర్శకాలను 2 నెలల్లో అమలు చేయాలని ఆదేశించింది. 2022 ఆగస్టు 10 నాటి ఆఫీస్ మెమోరాండంను కేంద్రం తిరిగి పరిశీలించాలి. ఆంక్షలను తొలగించి సహేతుకమైన పద్ధతిలో సడలింపులు ఇవ్వాలి. ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ను ఏర్పాటు చేయాలి అంటూ ఈ మేరకు సవరించిన మార్పులతో కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని నియామక సంస్థలు, పరీక్షలు నిర్వహించే సంస్థలు, బోర్డులు పాటించాలని సూచించింది. కాబట్టి ఇక దివ్యాంగులందరికీ స్క్రైబ్ అనుమతి అనేది ఉండబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు, ఉన్నత విద్యా మండలి అధికారాలు తగ్గించి కమిషనరేట్ కు అప్పగింత, ప్రవేశ పరీక్షల సీట్లు భర్తీ, డిగ్రీ కళాశాలల కౌన్సిలింగ్ నిర్వహణ బాధ్యతలు, ప్రైవేట్ డిగ్రీ సంస్థలకు అనుమతులు అధికారం సైతం. ఉన్నత విద్యా మండలి ఉన్న కొన్ని అధికారాలు తగ్గించి కొత్తగా ఉన్నత విద్యా కమిషనరేట్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖలు నిర్వహిస్తున్న కార్యకలాపాల్లో కొన్నింటిని రద్దు చేసి కమిషనరేట్ కు అప్పగిస్తారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ లో పెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీట్ల భర్తీకి కౌన్సిలింగ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు అనుమతులు, వీటిల్లో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటిఈ, ఫార్మసీ కౌన్సిల్ నుంచి వచ్చే అనుమతులు, నిరభ్యంతర పత్రం ఇవ్వడం లాంటి వ్యవహారాలను కమిషనరేట్ కు అప్పగిస్తారు. దీనికి ఐఏఎస్ ను నియమిస్తారు. ప్రస్తుతం ఉన్న కళాశాల విద్య, ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ అధికారులతో ఈ కమిషనరేట్ పనిచేస్తుంది. ఉన్నత విద్యా మండలి నామమాత్రంగా మారిపోతుంది. కేవలం అకాడమిక్ వ్యవహారాలకే పరిమితమవుతుంది. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు కన్వీనర్ల నియామకం, పరీక్షల నిర్వహణ మాత్రమే మండలి ఆధీనంలో ఉంటుంది. స్వయం ప్రతిపత్తి సంస్థగా ఉన్న ఈ మండలికి వచ్చే ఆదాయం సైతం కమిషనరేట్ కు వెళ్ళిపోతుంది. కమిషనరేట్ అధికారాలు ఇలా: ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్, ఐసెట్, ఎడ్సెట్, లాసెట్, పిఈ సెట్, ఈ సెట్ లాంటి అన్ని ప్రవేశాల కౌన్సిలింగ్లు నిర్వహిస్తుంది. ప్రవేశాల కౌన్సిలింగ్ కు విద్యార్థులు చెల్లించే ఫీజులు కమిషనరేట్ పర్యవేక్షణలోనే ఉంటాయి. ఉన్నత విద్యా మండలి కేవలం ప్రవేశ పరీక్షలు మాత్రమే నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు అనుమతులు, అదనపు సెక్షన్లు, ప్రవేశాల కౌన్సిలింగ్ సైతం కమిషనరేట్ పరిధిలోకి వెళ్లిపోతుంది. ఏఐసిటిఈ, ఫార్మా కౌన్సిల్ నుంచి వచ్చే కళాశాలల అనుమతుల జాబితాను ప్రస్తుతం సాంకేతిక విద్యాశాఖ పరిశీలిస్తుండగా ఇది కమిషనరేట్ లోకి వచ్చేస్తుంది. కళాశాల విద్యా కమిషనరేట్ రద్దవుతుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలన్నీ ఉన్నత విద్యా కమిషనరేట్ పరిధిలోకి వెళ్లిపోతాయి. సాంకేతిక విద్యాశాఖ పర్యవేక్షిస్తున్న ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను కమిషనరేట్ కు అప్పగిస్తారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.